కూటమి గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఇవ్వని కొన్ని స్కీములు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం తీసుకురావడం జరిగింది. దివ్యాంగ శక్తి అనేసి స్త్రీ శక్తి టైప్లో 11 లక్షల పైచిలకు దివ్యాంగులకు బస్సులో ఫ్రీ, స్త్రీ శక్తి మాదిరి. అందుకు ఖర్చు 207 కోట్లు ఖర్చు ఆర్టీసీకి గవర్నమెంటే పేమెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే 7 వరాలు ఇచ్చారు. అందులో ఇదొకటి, ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనే వరం ఒకటి. అట్లాగే స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్లో నామినేటెడ్ పదవులు దివ్యాంగులకు. అట్లాగే మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో గ్రౌండ్ ఫ్లోరు దివ్యాంగులకు, గవర్నమెంట్ ప్రభుత్వ బిల్డింగుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించడం జరుగుతుంది. అట్లాగే బాపట్లలో వినికిడి లేని దివ్యాంగులకు అంటే డిగ్రీ కాలేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగ భవన్ మన రాష్ట్ర క్యాపిటల్ అమరావతిలో మన మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ఆయన ఎంతో కృషి పెడుతున్నారు.